నయమానికి వెంటనే లోపల బలంగా కనెక్ట్ అయింది. ఎందుకోసం అంటే ఆమె ఒక నార్మల్ గా చెప్పలేదు. ఆమె లోపల దేవుని యొక్క ఆ స్పిరిట్ అనేది సూపర్ న్యాచురల్ గా బలంగా డీప్ గా ఒక ఒక చేంజింగ్ తీసుకుని రావడానికి ఒక సాల్వేషన్ లాగా ఒక గాస్పెల్ లాగా ఆమె దాన్ని రిలీజ్ చేసింది. రిలీజ్ చేసిన వెంటనే ఆ వ్యక్తి, ఆ కింగ్, ఆఫ్టర్ ఆల్ ఆమె ఇంట్లో పనిచేస్తున్నటువంటి ఈ స్త్రీ చెప్పినటువంటి మాటలు ఆమె అయినా వినాల్సిన అవసరం లేదు. కానీ ఆమె చెప్పిన మాటలు ఆయన ఇన్సైడ్ లో సంథింగ్ ఏదో స్పిరిచువల్ గా కనెక్ట్ అయింది. అందుకోసమనే వెంటనే ఈ దేశం నుంచి ఆ వేరే దేశానికి వెళ్ళాడు. దేవునికి వెళ్ళారా? ఎప్పుడైతే ఆ దేశానికి వెళ్ళాడో గమనించండి, దేవుని యొక్క స్పిరిట్ పవర్ అన్నది ఈ యొక్క నయమానిని ఫోర్స్ గా పుష్ చేస్తుంది. ఎందుకోసం అంటే వినండి, ఈ యొక్క కింగ్ అనేటువంటి వాడు వేరే దేశం నుండి వచ్చాడు. ఈ స్త్రీ, ఈ లేడీ ఈ దేశంలో ఉన్నదాన్ని ఉన్నట్టుగా ఆయన లోపలికి ఆమె పెట్టింది. ఆయన లోపలికి ఒక డిజైన్ లాగా చేసింది. ఎప్పుడైతే ఆమె ఆయన లోపల పెట్టిందో ఇక ఆ దేశాన్ని ఆయన చూడక ముందే ఆయన బలవంత పెట్టబడ్డాడు. నేను ఆ దేశానికి వెళ్ళి ఏ లేడీ అయితే ఆ దేశం గురించి ఎక్స్ప్లెయిన్ చేసిందో నేను ఆ దేశానికి వెళ్ళి అదేందో నేను రిసీవ్ చేసుకోవాలి, అదేందో నేను తీసుకోవాలి, అదేందో నా కళ్ళారా నేను చూడాలి అని వెళ్ళిండు ఈ యొక్క నయమాను. ఎప్పుడైతే నయమాను వెళ్ళాడో చూడండి, దేవునికి వెళ్ళాడు. ఏమని చెప్తున్నాడు? మా దేశం దమస్కులో ఇంతకంటే అందమైన నదులు ఉన్నాయి, ఇంతకంటే బ్యూటిఫుల్ నదులు ఉన్నాయి. కానీ మీ యొక్క దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క నదిని, ఈ నదిలో నన్ను మునగమని చెప్తున్నావు ఎలీషా. నేను మునగాలంటే నా కేడర్ తగ్గట్టుగా, నా స్టేటస్ కి తగ్గట్టుగా నేను నా దేశంలో అందమైన ఆ నదులలోకి నేను వెళ్ళేవాడిని. అంటే గమనించండి, ఒకడు మాత్రం మిస్ అయిన ఆయన. అందమైన నదులు ఉన్నాయి కానీ అర్థమవుతుందా? అవన్నీ అందమైన నదులు కానీ ఆ అందమైన నదుల ద్వారా అసలు ఈయన యొక్క బాడీకి హీలింగ్ అనేది దొరికేది కాదు. ఈ అందమైన నదుల ద్వారా ఈ వ్యక్తి అనేటువంటి వాడు కన్విక్ట్ అయ్యేటువంటి వాడు కాదు. అందుకోసమనే స్పెషల్ గా దేవుడు ఈ యొక్క స్త్రీ ద్వారా ఆ గాస్పెల్ అనేది ఒక రెవల్యూషన్ తోటి కూడిన విధంగా ఆ వ్యక్తికి తెలియజేసి ఆయన ఎలీషా దగ్గరికి వెళ్ళేటట్లు, ఎలీషా దగ్గరికి వెళ్ళుడే కాదు దేవుని యొక్క బిడ్డలారా, ఆయన రిటర్న్ వచ్చేటప్పుడు, ఆయన తిరిగి వచ్చేటప్పుడు ఏమని టెస్టిఫై చేశాడు తెలుసా? ఎలీషా, నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఏ దేవుడినైతే నువ్వు సేవిస్తున్నావో అదే దేవుడు ఇప్పుడు నేను వెళ్ళే దేశంలో కూడా అదే దేవుడిని సేవించటకు నేను టోటల్ గా చేంజ్ చేస్తా. నా ఆజ్ఞలన్నిటినీ నేను చేంజ్ చేస్తా. నా ప్రిన్సిపల్ అన్నిటినీ నేను చేంజ్ చేస్తా. నా దేశానికి ఉన్నటువంటి ఇప్పటి వరకు ప్రెసెంట్ గా ఉన్నటువంటి ఆ దేవుణ్ణి నేను చేంజ్ చేస్తా. నీ యొక్క దేవుడు సజీవుడు. నువ్వు సేవించే దేవుడు నిజంగా ఇతరులను లోపల నుంచి బయటికి చేంజ్ చేసేవాడు, లోపల నుంచి ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్ కి చేంజ్ చేసేవాడు. దేవునికి బిడ్డలారా గమనించండి, ఆ ఛాంపియన్ స్పిరిట్ అనేది ఎప్పుడైతే ఆ లేడీ లోపల నుంచి ఆ యొక్క నయమానికి ఆమె ఇంపార్ట్ చేసిందో అది వర్కింగ్ అవుతూ వచ్చింది. అది ఎప్పటి వరకు వర్కింగ్ అవుతూ వచ్చిందంటే ఆయన సేవించే, ఆయన ప్రజలు పూజించే, ఆయన దేశం వెళ్ళేటువంటి ఆ యొక్క వాళ్ళ యొక్క మార్గాలను వాళ్ళు అక్కడితోటి స్టాప్ చేసి ఈ లేడీ చెప్పిన దాన్ని బట్టి, ఆ ఎలీషా చేసిన దాన్ని బట్టి, ఆ యోర్దానులో మునిగిన తర్వాత ఆయన కలిగినటువంటి హీలింగ్ ని బట్టి టోటల్ గా చేంజ్ అయిపోయాడు. కంప్లీట్ గా ఆయన శాసనాలను చేంజ్ చేయడానికి ఆయన ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడు వచ్చేటప్పుడు ఆయన ఆ దేశం నుంచి లీవ్ అయినప్పుడు అతడు ఏ విధంగా వచ్చాడో తిరిగి మరలా ఆ దేశానికి అతడు వెళ్ళే టైం కల్లా అతడు కంప్లీట్ గా చేంజ్ అయిపోయాడు. ఆ దేశాన్ని ఆయన ప్రజెంట్ గా ఏదైతే తాత్కాలికంగా వెళ్ళాడో ఆ దేశంలో ఉన్న పవర్ తోటి ఆయన యొక్క పర్మనెంట్ దేశాన్ని టోటల్ గా చేంజ్ చేసి ఇక నుంచి మనము ఆ ఎలీషా ఎవరినైతే సేవిస్తున్నాడో, ఆ ఎలీషా దేవుడు ఎవరైతే ఉన్నాడో ఆ సజీవుని యొక్క ఆ పవర్ ని
ఇప్పుడు నేను నా ఇన్సైడ్ లో నేను పొందుకున్నా, అందుకోసమని నేను కంప్లీట్ గా హీల్ అయిపోయినా. నిజంగా నేను నా దేశంలో ఉన్న నదులలో గనక మునిగితే, నిజంగా నా దేశంలో ఉన్న నదులలో గనక నేను మునిగితే నథింగ్, అసలు నాకు ఏమీ జరిగేది కాదు. నాకు అసలు ఏమీ జరిగేది కాదు. అది అందమైన నదే, అది అందమైన నదే. కానీ ఆ అందమైన నదిలో యోర్దానులో ఉన్న పవర్ అనేది లేదు. యోర్దానులో ఉన్నటువంటి ఆ హీలింగ్ గార్మెంట్స్ అనేవి, హీలింగ్ పవర్ అనేది ఈ అందమైన నదులలో లేదు. కాబట్టి నేను ఈ దేశం నుంచి ఆ దేశానికి వెళ్ళి ఆ చిన్న నది అయినప్పటికీ ఏదైతే ఎలీషా నోట్లోంచి రిలీజ్ అయిందో అదే నదిలోనికి నేను మునిగిన తర్వాత కంప్లీట్ గా నా బాడీ అనేది ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్నటువంటి ఈ కుష్టు వ్యాధి టోటల్ గా నయమైపోయింది. దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా ఎవరికైతే అభిషేకాన్ని రిలీజ్ చేశాడో, దేవుని యొక్క పిల్లారా, ఆ రిలీజ్ చేసినటువంటి ఆ స్పిరిట్ అనేది ఎప్పుడు కూడా చాంపియన్ లాగా పనిచేస్తుంది. ఎప్పుడు కూడా సంథింగ్ చేంజ్ చేసే విధంగా పనిచేస్తుంది. ఎప్పుడు కూడా న్యూగా క్రియేట్ చేసే విధంగా పనిచేస్తుంది. అందుకొరకే అన్ని డేస్, అన్ని ఇయర్స్ అతడు ఆ కుష్టి వ్యాధి, ఆ లెప్రసీతో ఉన్నప్పటికీ ఈ లేడీ ద్వారా ఎప్పుడైతే ఇంపార్టేషన్ ఆపరేట్ అయిందో, ఈ లేడీ ద్వారా ఎప్పుడైతే ఇంపార్టేషన్ అతని స్పిరిట్ లోనికి కనెక్ట్ అయిందో, అతడు పాత వ్యక్తిలాగా లేడు గాని టోటల్ గా చేంజ్ అయిపోయాడు. కంప్లీట్ గా చేంజ్ అయిపోయాడు. అంటే దేవుని యొక్క స్పిరిట్ అనేది ఎవరి మీద బలంగా పనిచేస్తుందో, ఎవరి మీద బలంగా పనిచేస్తుందో వారి లోపల ఉన్నటువంటి ఆ స్పిరిట్, అదే చాంపియన్ స్పిరిట్, అదే దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆ వారు ఉన్న స్థలములో చేంజెస్ ని తీసుకొని వస్తుంది. వారు ఉన్నటువంటి ప్లేస్ లో చేంజెస్ ని తీసుకొని వస్తుంది. అందుకోసమనే ఉన్నదాన్ని మనం ఎప్పుడూ మాట్లాడొద్దు, మనము చూసేదాన్ని ఎప్పుడూ మాట్లాడొద్దు, మనము ఫీల్ అయ్యేదాన్ని ఎప్పుడూ మాట్లాడొద్దు. దేవుని యొక్క బిడ్డారా, మనము ఏదైతే కలిగి ఉన్నామో ఆల్రెడీ, ఏదైతే మనకు అనుగ్రహించబడిందో, ఏదైతే మనకు ముందుగానే దేవుని యొక్క స్పిరిట్ పవర్ ద్వారా మన ఇన్సైడ్ లో ఒక పిక్చర్ లాగా ఫామ్ అయిందో, దాన్ని గనుక నువ్వు ఫోకస్ చేస్తే, దాన్ని గనుక నువ్వు ఆపరేట్ చేస్తే, దేవుడు ఎప్పుడు కూడా కొత్త దాన్ని కోరుకుంటాడు. ఎప్పుడు కూడా దేవుడు